శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 14 చాప్టర్లో 27 శ్లోకాల నుంచి ఏదైతే ఆ విశ్వవానరుడన్న ఆయన తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకున్న తర్వాత తన భార్యకి ఏ కోరిక అయితే కోరిందో ఆ కోరిక నెరవేరబోతుంది అన్న విషయాన్ని తీసుకెళ్ళి చెప్తాడు. ఆ పరమాత్మ చెప్పినట్టుగా కొంతకాలం తర్వాత ఆ శిశువు జన్మిస్తాడు. ఈ శిశువు జన్మించగానే అక్కడ మళ్ళీ విధి విధానంగా వీళ్ళు చేయవలసిన సంస్కారాలన్నీ కూడా చెయ్యటమే కాకుండా సకలము ఏవైతే పరమాత్మయే ఇక్కడ ఈ రూపంలో అవతరించాడని సకల ఋషిగణములు అందరూ కూడా కిన్నెరలు యక్షులు వీళ్ళందరూ కూడా ఆ సముదాయం అంతా వచ్చి అప్సరసలు గానాలు చేయటం ఈ వాయిద్యాలు మోగించటము అలాగే ఆయనకంతా కూడా విధి విధానంగా పుష్పవృష్టి కురిపించి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు. బ్రహ్మే తానే స్వయంగా అతనికి చెయ్యవలసిన సంస్కారాలన్నీ వేద మంత్రాన్ని అనుసరించి చేస్తూ గృహపతి అన్న నామాన్ని కూడా పెడతాడు. కృత్వా బాలూచితాం రక్షాం లౌకికీం గతిమాశ్రితః ఆరుహ్యయానం స్వం ధామ ఆరోపి హరినాయయో. లౌకికంగా అంటే ఒక శిశువు జన్మించిన తర్వాత విధి విధానంగా ఎటువంటి కర్మలు చేయాలి, అందుకని లౌకిక ధర్మాన్ని ఆశ్రయించి పితామహుడైన బ్రహ్మ దానికి తగ్గట్టుగా అవన్నీ సంస్కారాలు ఏవైతే మళ్ళీ ఆ మంత్రాలతో వేదాలతో వేద ఆశీర్వాద వచనాలన్నీ పలికి ఆయన మళ్ళీ ఆయన ధామానికి వెళ్ళిపోయాడు. పితామహుడే కాకుండా ఆ విష్ణువు కూడా తన ధామానికి తను వెళ్ళిపోయాడు. అలాగే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎలా అయితే స్థావర జంగమాలన్నీ కూడా అంటే కదలలేవి కొన్ని ఉన్నాయి, కదిలేవి కొన్ని ఉన్నాయి. కానీ అవన్నీ కూడా నదులు దగ్గర నుంచి పర్వతాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రూపాన్ని తీసుకుని ఆ పరమాత్మని ఈ రూపంలో వచ్చిన ఆయనకి లోక హితార్థమై అవతారాన్ని ధరించాడు. అందుకు వచ్చి ఆయన్ని దర్శించుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అహో రూపమహో తేజస్వాహో సర్వాగలక్షణం అహో శుచిష్మతి భాగ్యమా విరాసిత్ స్వయం హరః. వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు నిజంగా ఎంత భాగ్యవంతుడు విశ్వవానుడు ఇంకా శుచిస్మతి. ఎందుకంటే పరమాత్మే శిశు రూపంలో జన్మించాడు. ఆ విలక్షణమైన తేజస్సు అంటే దీన్ని ఇంకో దాంతో పోల్చడానికి వీల్లేనటువంటి ఆ తేజస్ సంపన్నంగా ఉన్నాడు. పైగా అక్కడ మంగళకరంగా అంటే నిజంగా ఆ జన్మ తరించిపోయింది వాళ్ళిద్దరిది, పరమాత్మనే శిశువుగా పొందగలిగారు అని వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి కలిగిన భాగ్యానికి ఎంతో సంతతిస్తున్నారు. అందుకుని దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. అథవా కిమిదం చిత్రం సర్వభక్తా జనీష్వహో స్వయమావిరభూత రుద్రో యతో రుద్రస్తదర్చితః. సుషిష్మతి నిజంగా ఎంత భాగ్యవంతులు, కాకపోతే ఈవిడ గర్భంలో పరమాత్మ ఉద్భవించాడు. అందుకుని ఆవిడ జన్మ సార్థకమైపోయింది. సాక్షాత్ పరమేశ్వరుడే లభించవంటే ఆ భక్తి ఎంత అనన్యంగా ఉన్నదో వీళ్ళకి. అందుకుని ఇక్కడ వీళ్ళకి ఇటువంటి భాగ్యం లభించింది అని ఆ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ మాట్లాడుకుంటున్నారు. అలాగే ఆ శిశువుని పరమాత్మ స్వరూపం కాబట్టి అక్కడ వీళ్ళందరూ కూడా ఆయన్ని చక్కగా అర్చించుకున్నారు. అయితే ఇక్కడ ఆ రుద్రుడు కూడా ఇక్కడ ఇలా ప్రకటింపబడ్డాడన్న భావనలో ఇది స్తుత్వంతస్తే అన్యూయం సంప్రహష్టాతనురూహః విశ్వవానరం సమపూజ్య జగ్ముహు సర్వే యథాగతం. వీళ్ళందరూ కూడా అది కొనియాడుకుంటూ దాన్ని బాగా ఆశ్చర్యాన్ని, పైగా వీళ్ళకున్న భక్తికి, ఆ భక్తికి భక్తవత్సలుడు కాబట్టి ఎంత భక్తి ఉంటే కాకపోతే అటువంటి వరం అడగాలని, పైగా అటువంటి వాళ్ళు అడిగినప్పటికీ కూడా కొన్ని కారణాలు లేకుండా ఏ కార్యం జరగదు. అందుకని ప్రశంసలన్న కుంభవృష్టి ఎలా అయితే పుష్పవాన కురిపించారో ఈ ప్రశంసలు కూడా అంతలాగా పులకించిపోయి వాళ్ళందరూ చెప్పారు. సకల దేవతలు ఋషిగణములు ఇక్కడ మళ్ళీ ఎలా అయితే పర్వతాలు నదులు కూడా రూపాలు తీసుకుని వచ్చాయి. ఆ దేవతలందరూ కూడా విశ్వవానరుడు ఆజ్ఞ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అతః పుత్రం సమీహంతే గృహస్థాశ్రమవాసినః పుత్రేణ లోకార్చయతి శృతిరేష సనాతని. పుత్రుడు కలిగిన వ్యక్తి ఇక్కడ మళ్ళీ పిల్లలు అని చెప్పట్లేదు, పుత్రుడు అని చాలా సందర్భం సంతతి అని చెప్పచ్చు. పిల్లలు అంటే
కానీ ఇక్కడ పుత్రుడు అంటే కొడుకు అని చెప్తున్నారు. ఈ కొడుకు కలిగిన వ్యక్తి ఇక్కడ ఆ పుత్రుడి కారణంగానే ఈ గృహస్థాశ్రమంలో వేరే ఉత్తమ లోకాలకి వెళ్ళటానికి అర్హత పొందుతున్నాడు అని సనాతనమైన శృతి చెప్తుంది. అందుకే సమస్త గృహస్థులు కూడా పుత్రుడు కావాలన్న కోరికతో ఉంటారు. పుత్రుడు కలిగితే ఆ జన్మ సార్థకమైపోతుంది అని. అపుత్రస్య గృహం శూన్యం పుత్రస్య యార్జనం వృత అపుత్రస్య తపశ్చన్నం నో పవిత్ర యత్పుత్రతః. పుత్రహీనులు అంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు అని చెప్పడం, మగ పిల్లలు లేని వాళ్ళు. ఆ ఇల్లు ఇల్లే కాదు, శూన్యంగా ఉన్నట్టే ఉన్నది. అందుకే ఈ పుత్రహీనులైన వాళ్ళు, వాళ్ళకి ధనం ఉన్నా అది వ్యర్థము. అలాగే వీళ్ళు తప్పించిపోతూ ఉంటారు. ఎవరికైతే ఈ మగ పిల్లలు లేరో వాళ్ళు ఎప్పుడూ పవిత్రులు అవ్వరు. మరి ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? ఇప్పుడు చరాచర జీవరాశుల్లో అంతా ఉన్నది పరమాత్మ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఆడ మగ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ చెప్పింది నువ్వు కన్న పిల్లలు అని చెప్పాల, పుత్రుడు లేని ఇల్లు అని చెప్పారు. అది వాస్తవం ఉన్నది. మన వేదాలు కానీ లేకపోతే ఎక్కడ ఏ పురాణ ఇతిహాసాలు తీసుకున్నా సరే చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు భీష్మ పితామహుడికి అందరూ కూడా తర్పణలు ఇస్తారు. ఆయనకి పెళ్ళే కాలేదు కదా, ఆయనకు మోక్షం రాలేదా? ఇక్కడ చెప్పింది ఎందుకు అంటే అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ మనకి ఇష్టం వచ్చినట్టుగా అర్థాలు తీసుకోకూడదు. పుత్రుడు లేని వాళ్ళ ఇల్లు ఇవని చెప్పింది ఎందుకంటే ఇప్పుడు గరుడ పురాణంలో కూడా చెప్పారు. ఏమని? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే నేవాచ నైవచ తస్మాత్ పుత్ర ముఖం దృష్ట్వా భావి పశ్చాది తాపసః. అంటే పుత్రులు లేని వాళ్ళ గతి స్వర్గానికి ఉండదు, అది వెళ్ళే అవకాశం కూడా లేదు. అయితే ఈ పుత్రముఖం చూసిన వాళ్ళకి తపస్సు చేసుకోవడానికి అర్హత పాత్రత కూడా కలుగుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గృహస్థ జీవితంలోకి వెళ్ళకోకుండా మనం మళ్ళీ సన్యాస మార్గంలోకి వెళ్ళకూడదు అంటారు. ఎలా అయితే బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమంలోకి రావాల్సిందే, వచ్చిన తర్వాత వెళ్ళాలి. అంటే రుచి చూడకుండా బాగుంది బాగలేదని చెప్పడానికి కుదరదు. అలాగే మనమేం కారణ జన్ములం కాదు కాబట్టి ఈ సుఖ దుఃఖాల రూపంలో అన్నీ అనుభవించినప్పుడు దూరపు కొండలు నునుపెక్కువ అన్నట్టే అనిపిస్తుంది. అది నీకు అనుభవంలో రానప్పుడు మళ్ళీ చంచలత్వం వచ్చేస్తుంది. కానీ అన్ని అనుభవంలోకి వచ్చినా స్థిరంగా ఉండాలి అంటే ఒడిదుడుకుల్ని తట్టుకోవటం తెలియాలి. అవి వచ్చినా సరే అలా నిండుగా ఉండటం తెలియాలి, తొణకక బెణకకుండా. ఇక్కడ పుత్రముఖం చూస్తే ఎందుకు మళ్ళీ ఆ తపస్సు అని చెప్పింది ఎందుకు అంటే మన తర్వాత గృహస్థాశ్రమం అంటే ఏంటి? బరువులు బాధ్యత విచ్చలవిడిగా తిరగమని అక్కడ చెప్పరు. ఆ బాధ్యతని ఆ బంధానికి ప్రతిదానికి విలువిస్తున్నావు. కానీ మళ్ళీ ఆ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండి తరించిపోయేలాగా కూడా నువ్వు క్రతువుల రూపంలో కర్మల ద్వారానే తొలగించుకోగలవు, కర్మల్ని కర్మల ద్వారానే సరిచేసుకోగలవు. ఈ కర్మలన్నీ నేను సరిగ్గా చెయ్యాలి, మళ్ళీ వాటి పట్ల మోహం లేకుండా ఉండాలి, అలాగే రాగం లేకుండా ఉండాలి, మళ్ళీ ఫలితాల పట్ల కూడా ఆసక్తి రహితంగా ఉండాలి, సకామ నుంచి నిష్కామకి చేరటానికి ఇది నాకు వినియోగం అవుతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ పురాణాల్లోనే చెప్పారు, కొడుకు ఉండటం అన్నది ఎలా అయితే నీకు గతికి స్థితికి కారణం అవుతుందో వాడు వ్యసనపరుడయ్యి అధర్మపరంగా ఉన్నప్పుడు కొడుకులు అంటే పిల్లలు లేకపోవటం అన్నది ఉత్తమము అని కూడా చెప్పారు. కానీ ఇక్కడ పుత్రుడు అంటే మనకే కలగాలని లేదు. ఇప్పుడు నాకు పిల్లలు లేరు, నేను దత్తత తీసుకోవచ్చు, వాడు పుత్రుడు అవుతాడు. ఎందుకు చెప్పారు ఇవన్నీ కూడా? గతిర్ నాస్తి అంటే గతి స్థితి లేకుండా ఎలా ఉంటుంది? సర్వజీవుల్లోనూ ఉన్నదప్పుడు మరి జీవులకి వాళ్ళకి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా వాళ్ళు తరించిపోతున్నారు కదా, ఇంకా ఏ జీవైనా సరే వాళ్ళకి గృహస్థాశ్రమం లేదే, మానవులకే ఉంది కదా. కానీ ఇక్కడ గృహస్థాశ్రమాన్ని చెప్పి మరీ చెప్పారు. ఎందుకు? గృహస్థాశ్రమం అంటేనే మన చుట్టూ కొన్ని బంధనాలు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొన్ని పిల్లలు అంటే ఇప్పుడు అబ్బాయి లేకపోయినా అమ్మాయిలు ఉన్నారు. ఎవరు చూసుకుంటారు ఆ బాధ్యత నేను వెళ్ళిపోతే? అంటే ఇంకొక మగ దిక్కు అక్కడ ఉండాలి. అంటే మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళకి దిక్కు లేదని కాదు ఇక్కడ అర్థము. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారంటే కాస్త స్త్రీలు అన్నవారు కొంచెం బలహీనత, పైగా స్త్రీలు బలహీనంగా ఉన్నా బలంగా ఉన్నా సరే ఒక పురుషుడు ఇంట్లో ఉన్నాడంటే ఇంకా పరపురుషుడు కానీ ఇంకొకళ్ళు ఎవరు, వాళ్ళ ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఈ కుటుంబం నుంచి ఒక మాట మాట్లాడు, ఒకళ్ళు ఉన్నారు అండగా అని. అది లేనప్పుడు ఎలా చేస్తారు? విచ్చలవిడితనం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని పట్టించుకుని ఉన్న వాళ్ళ పిల్లలు కాస్త
వాళ్ళు ఎట్లాంటి అలవాట్లున్నా కాస్త క్రమశిక్షణలో ఉంటారు. మనం పట్టించుకోకుండా మనమే అట్లాంటి దుర్లక్షణాలతో ఉన్నప్పుడు పిల్లలు ఏమవుతారు? పాడైపోతారు. అలాగే ఇక్కడ నా తర్వాత ఆ బాధ్యతను చూసుకోగలిగిన వాడు, చెయ్యవలసిన కర్మలు చేస్తూ ఉండగలిగిన వాడు, అటువంటి పుత్రుడు ఉండాలి అని చెప్పేది. ఈ పుత్రుడన్నవాడు నాకే కలగక్కర్లేదు. అందుకే ఏం చెప్తాను? కూతురు కొడుకైనా పర్వాలేదు. అలాగే నా అన్న కొడుకు, నా తమ్ముడు కొడుకైనా పర్వాలేదు. అలాగే నా మనవడైనా పర్వాలేదు. అంటే మన వంశంలో పుట్టిన వాళ్ళైనా, ఎవరినైనా నేను దత్తత తీసుకున్న వాళ్ళైనా సరే, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అంటే నా తర్వాత ఈ బాధ్యతను చూసుకునేవాడు. అలాగే నా తండ్రి వంశంలో ఉన్నవాళ్ళైనా, నా తల్లి పక్కన ఉన్నవాళ్ళైనా ఒకడిని నేను పుత్రుడిగా స్వీకరించి ఆ బాధ్యత వాడికి నేను అప్పచెప్పగలగటము. ఆ క్రియలు వాడు చేసేలాగా, కొనసాగేలాగా ఈ భవబంధనాలను వాడు చూసుకునేలాగా నేనంటూ వెళ్ళిపోతే, ఇలా ఎవ్వరూ లేని వాళ్ళకి ఇప్పుడు రాజున్నాడు. ఇప్పుడు రాజులు లేరుగా. ఆ రాజులు కూడా ఈ క్రతువు చెయ్యొచ్చు. అందుకని చెప్పారు. ఇక్కడ పుత్ర అంటే అది. ఆడపిల్లలైనా పర్వాలేదు. ఆడపిల్లలకు కూడా దహన సంస్కారాలు చేసేది కూడా ఆ హక్కు ఇచ్చి పెట్టి ఉన్నది. ఎక్కడా తక్కువ చెయ్యలేదు. ఇక్కడ అపుత్రస్య గతిర్నాస్తి. అపుత్రస్య అంటే అర్థం ఏమిటి అంటే, ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నేను ఈ బాధ్యతని ఇంకోళ్ళకి అప్పచెప్పాలి. నా తర్వాత ఉన్నవాళ్ళు కూడా బాగుండాలి కదా, ఇది ఇలా కొనసాగాలి. వివాహం చేసుకున్నవాడు గృహస్థాశ్రమం అన్నారు కానీ ఇది లేనివాడికి ఎందుకంటారు? ఏమీ చేసుకోకుండా సన్యాసులను ఉన్నవాడికి ఇది చెప్పరు. అందుకు ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. ఎవరైనా సరే అక్కడ నా తర్వాత ఆ స్థితిని చూసుకుంటూ వాళ్ళ భోగభాగ్యాలే కాకుండా వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళని మళ్ళీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయపడిగేవాడు. అందుకే ఇక్కడ పవిత్రత అప్పుడు వస్తుంది, లేకపోతే అవ్వరు అని చెప్పిన దానికి కారణం అది. నా పుత్రాత్ పరమో లాభో, నా పుత్రాత్ పరమం సుఖం, నా పుత్రాత్ పరమం మిత్రం పరత్రేయ చ కుత్రచిత్. అలాగే అందుకే కొడుకుకి మించింది ఇంకేమీ లేదు, అంతకన్నా లాభం ఏమీ లేదు. ఎందుకంటే నేను అన్నీ చెయ్యలేకపోతే నాకు ఇంకోటి చేసేవాడు ఉన్నప్పుడు అది లాభం కదా. ఇప్పుడు నాకు అంత భోగప్రాయమైన జీవితం ఉంది, నేను ఎన్నెన్ని అనుభవిస్తాను. ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు కూడా అనుభవిస్తారు, నా తర్వాత వాళ్ళు కూడా ఇంకా అనుభవించడానికి అవకాశం ఉంది. నేను అన్నవాడి నాకు 60 70 వచ్చేస్తాయి, నా పిల్లవాడు 20లోనే ఉంటాడు, వాడు ఇంకా ఎక్కువ అనుభవించవచ్చు. అలాగే నా తర్వాత బాధ్యతను కూడా వాడు చక్కగా చూసుకుంటాడు. అందుకని అది లాభం అని చెప్పింది. అందుకే దీనికి సంతతికి మించిన లాభం ఇంకొకటి లేదు. అలాగే ఈ సంతతి ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్మపరంగా ఉంటే అంతకన్నా సుఖం లేదు. లేకపోతే పుత్రులు కాదు కదా, అసలు పిల్లలు లేకపోవడమే సుఖం అంటారు. వీళ్ళు ఎప్పుడైతే అధర్మంగా ఉంటారో అటువంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. అందుకే వీళ్ళ ద్వారా ఇహలోకంలో పరలోకం కూడా మనకి అంతకన్నా మిత్రుడు కూడా ఇంకొకడు ఉండడు. ఇహలోక పరలోక అంటే ఇక్కడ చేయవలసిన కర్మలు చేసి తర్వాత మళ్ళీ ఎలా అయితే నేను చేసేది నా పితృలకు ఎలా అయితే వెళ్తుందో పుణ్యం పాపం, అలాగే నా తర్వాత వాడు చేసేది నాకు వస్తుంది కదా. వాడు సరిగ్గా చేస్తే మళ్ళీ నాకు లాభమే కదా. వాడు ధర్మాన్ని పట్టుకుని ధర్మపరంగా నడుచుకున్నప్పుడు. నిష్క్రమోతా చతుర్థేస్యామాసి పిత్రా కుతో గృహాత్ అన్నప్రాసనామద్ బధార్దే చూడాబ్దే చాతవత్కృత. అలాగే జాతకర్మ, నామకరణ ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ తర్వాత 4వ నెల వచ్చాక అంటే గడప దాటుతాం అంటారు. అప్పుడే ఇంటి నుంచి శిశువుని బయటికి తీసుకెళ్తారు. ఆ సంస్కారం కూడా చేశారు. అలాగే 6వ నెల వచ్చేసరికి విధి విధానంగా కొంతమంది 6 నెలలకి, 8 నెలలకి, 10 నెలలకి చేస్తూ ఉంటారు అన్నప్రాసన. అది కూడా చేసి దీని తర్వాత మళ్ళీ ఏవైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి అన్నట్టుగా కర్ణవేదం తతః కృత్వా శ్రవణాక్షే చ కర్మవిత్ బ్రహ్మతేజోభి వృద్ధ్యర్థ పంచమి అబ్దే వ్రతం గదో. దీని తర్వాత చెవులు కుట్టించటం. ఇవి మళ్ళీ ఆ శ్రవణ నక్షత్ర యుక్తంగా ఆ చెవులు కుట్టించటం ఇవన్నీ చేసేసి ఇంకా ఎందుకు చేస్తారు? బ్రహ్మతేజ అభివృద్ధి చెందుతుంది. మనకి చెవులు పట్టుకుని గుంజీలు తీయటం కూడా ఒకటి శిక్షలాగా పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు మనం నిజంగా అట్లా అక్కడ పట్టుకుని ఏమైనా చేస్తే మన శరీరంలో ఎంత కావాలో అంత ఉంటుంది, ఏది జరగాలో ఆ ప్రక్రియ ఒకటి జరుగుతూ ఉంటుంది. అందుకని ఆ బ్రహ్మత్రేజం యొక్క అభివృద్ధి చెందటానికి ఈ కర్ణాలన్నవి చెవులు కుట్టించటము. అలాగే దీని తర్వాత మళ్ళీ జ్ఞానం అభ్యాసం చెయ్యాలి, అందుకని అక్షరాభ్యాసము. 5వ సంవత్సరంలో
ఆ అవస్థలో అక్కడ మళ్ళీ యజ్ఞోపవీత సంస్కారాలన్నీ చేసి అప్పుడు అక్షరాన్ని అప్పటి నుంచి ఆ విద్య అన్నది బోధించటం. ఉపకర్మ తతః కృత్వా వేద అధ్యయన పయత్సుభిః త్రయబ్ధం వేదాంస విధినా అధ్యేష్ట సంగపత్ ప్రధక్రమాన్. దీని తర్వాత 5 సంవత్సరాలు అయినప్పుడు ఎలా అయితే అభ్యాసం మొదలుపెట్టారో దీని తర్వాత మళ్ళీ అంటే శిశువుకి మాటలు రావాలి, అర్థం చేసుకోవాలి. అవన్నీ చేశాక వేదం చెప్పేనండి పరమాత్మ గురించి. అది ఎలా పడితే అలా ఎలా చెప్పేస్తారు, వాళ్ళు చెప్పేశారంటే కాదు కదా. గ్రహించేవాడికి కూడా గ్రహించగలిగేది ఉండాలి. అందుకని అక్కడ తండ్రి ఉపకర్మ ఈ వేదాల అధ్యయనం చేయటం అన్నది అప్పుడు ఆ శిశువుకి మొదలుపెట్టాడు. ఇలా 3 సంవత్సరాలు అయిపోయింది. అంటే 5వ సంవత్సరం తర్వాత అక్షరాభ్యాసం చేసిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఇట్లా వేద అధ్యయనం మొదలుపెట్టి ఇది 3 సంవత్సరాలు కొనసాగింది. అంటే 8వ ఏట దాటిపోతుంది. విధి విధానంగా చేసి మళ్ళీ ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు? వేదాల ఒక అంగాలంటే అందులో విభాగాలు ఎన్నున్నాయి, అందులో ఎన్నున్నాయి, మళ్ళీ పదక్రమ ఒకటిదాని తర్వాత ఒకటి ఆ క్రమాన్ని కూడా సమస్త వేదాలు కూడా చదివేశాడు ఆ శిశువు. విద్యాజాతం సమస్తం చ సాక్షి మాత్రం గురోర్ముఖ వినయాది గుణానావిష్కుర్వన్ జగ్రాహ శక్తిమాన్. ఆ ప్రతిభాశాలి అయిన శిశువు ఆ గురువుకి తండ్రికి ముఖం ద్వారా సమస్త విద్యలన్నీ కూడా వినయపూర్వకంగా ఆ గుణాలు ఇంకా ప్రకాశింపచేసేలాగా అక్కడ మళ్ళీ అన్ని చక్కగా గ్రహించాడు. తతోత నవమే వర్షే పిత్రోహ శుశ్రూషణీనతం విశ్వవానరం గృహపతిం దృష్టు మాయాచ్చ నారద. దాని తర్వాత 9వ సంవత్సరం రానే వచ్చింది శిశువుకి. తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఉన్న గృహపతి అక్కడ తండ్రి విశ్వవానుడు ఋషుస్మతి వీళ్ళందరూ ఉండగానే అక్కడికి నారదుడు వచ్చాడు. విశ్వవానరోడచం ప్రాప్య దేవర్షిస్తం తు కౌతుకి అపృచ్చత్ కుశలాం తత్ర గృహీతాధ్యాసన క్రమాత్. ఆ దేవర్షి అంతటి వాడు వచ్చేసరికి ఇక్కడ విశ్వవానరుడు ఆయనకి విధి విధానంగా ఆధ్యాపాధ్యాదులు ఇవన్నీ ఇచ్చి ఆయనకి పూజించుకుని ఆయనకి మళ్ళీ సకల కుశల మంగళాలు ఇవన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు అద్దరు అడిగి ఆయనకి అన్ని సేవ చేసుకున్నారు. తతః సర్వం చ తద్భాగ్యం పుత్రధర్మా చ సమ్ముఖే విశ్వవానరం సమవత్స్మృత్వా శివపాదంబుజం. ఆ శివుడు యొక్క చరణాలని ధ్యానించుకుంటూ ఆయనకి ఇక్కడ అన్ని రకాలుగా ఆ పుత్ర ధర్మాలు అన్నీ కూడా ఆ వర్ణనంతా కూడా విష్ణు వానరుడికి అన్నీ చెప్పాడు నారదుడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తో మునీనా బాలః పిత్రోరాజ్ఞామవాప్య సహ ప్రణమ్య నారదం శ్రీమాన్ భక్త్యా ప్రాహ ఉపవిశ్యత్. ఇలా చెప్పారు. ఏదైతే అక్కడ తండ్రికి సేవలు చేసుకుంటూ ఉన్నాడు ఆ గృహపతి. అందుకుని ఆ బాలకుడు ఇలా నారదుడికి నమస్కరించి అక్కడ నారదుడు మళ్ళీ ఆ బాలకుని పిలిచాడు. అంటే ఇక్కడ నారదుడు అంటే ఎవరు, మళ్ళీ ఎందుకు వస్తాడు, ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా మళ్ళీ ఒక కార్యం ఉన్నది. అందుకుని ఇంత శోభాయంగా సంపన్నంగా ఉన్న బాలకుడు ఆ తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు భక్తిపూర్వకంగా ఆయనకి నమస్కరించటం అంటే వాళ్ళకి అంతలాగా సేవించుకుంటే పరమాత్మే శిశు రూపంలో వచ్చినప్పటికీ కూడా ఆ ధర్మాన్ని ఆ మానవ రూపంలో పైగా గృహస్థాశ్రమంలో ఉన్న విధి విధులు కూడా చక్కగా ఆచరించి మళ్ళీ నారదుడికి నమస్కరించాడు. ఈ నందీశ్వరుడు ఏదైతే సనత్ కుమారుడికి గాథంతా చెప్తున్నాడు. అందుకే నారదుడు అక్కడికి రావటం మళ్ళీ తండ్రి ఆయన్ని పూజించుకున్నాడు. ఇక్కడ అంతా అభ్యాసం చేసిన ఆ బిడ్డ కూడా తండ్రిని అనుసరించి తండ్రి ఆజ్ఞ మేరకు ఆ నారదుడికి నమస్కరించి భక్తిపూర్వకంగా అక్కడ నుంచున్నాడు. నారద ఉవాచ వైశ్వవానర సమభ్యేహి మమోత్సంగే నిషీధగోహ లక్షణాని పరీక్షేహం పాణిం దర్శాయ దక్షిణం. అయితే ఓ విశ్వవనర, నేను యొక్క లక్షణాలన్నీ కూడా పరీక్షించాలనుకుంటున్నాను. అందుకుని అంటే అది జాతకం చూడాలని ఆ పిల్లవాడిని పిలిచి ఒకసారి వచ్చి నా ఒళ్ళో కూర్చోమని కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఆయన హస్తరేఖలన్నీ చూడటం మొదలుపెట్టాడు నారదు. తతో దృష్ట్వా తు సర్వం హి తాలు జిహ్వాది నారదః విశ్వవానరం సమవర్తి శివ ప్రేరణాయ సునిహి. మళ్ళీ ఇక్కడ నారదుడు పలికాడు అంటే మళ్ళీ పరమాత్మ యొక్క సంకల్పం కొద్దే. అందుకుని ఆయన నాలిక చేతులు ఇవన్నీ చూసి రేఖలు అన్నీ చూసిన తర్వాత మళ్ళీ పరమేశ్వరుడు యొక్క ప్రేరణ కొద్దీ తండ్రి అయిన విశ్వవానరుడికి నారదుడు ఆ బాలకుడు గురించి చెప్తున్నాడు. నారద
ఉవాచ విశ్వవానరమునివచ్మి శృణు పుత్రాంకమాధరాన్ సర్వాంగస్వాక్వాణపుత్రో మహాలక్షణగాణయం. నారదుడు ఇలా చెప్తున్నావు విశ్వవానర ముని, ఇక్కడ నీ కొడుకు ఎవరైతే ఉన్నారో అన్ని లక్షణాలతో ఉన్నాడు. అయితే ఆ లక్షణాలు ఏవైతే ఈ రేఖలవన్నీ నేను చూసానో అవి చెప్తాను అని చెప్పి చాలా ఇవి జాగ్రత్తగా వినమని చెప్పాడు. ఇక్కడ అన్ని అంగములతో కూడా ఉత్తమ లక్షణాలు అన్నవి ఉట్టి పడుతున్నాయి నీ పుత్రుల్లో. ఇది చాలా భాగ్యవంతులకే లభించే భాగ్యము. కింటు సర్వగుణోపేతం సర్వలక్షణలక్షితం సంపూర్ణ నిర్మలకలం పాలయేద్ విధివద్దిదిహి. అయితే ఈ సర్వ లక్షణాలు సంపన్నంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సర్వ గుణాలు కూడా సంపన్నంగా ఉండి సర్వశోభాయమానంగా ఉన్నప్పటికీ కూడా చంద్రుడంత సమానమైన నిర్మలంగా ఉన్నప్పటికీ కూడా ఇన్ని శోభలు ఉన్నప్పటికీ కూడా అన్ని రక్షణగా ఉన్నప్పటికీ కూడా తస్మాత్ సర్వ ప్రయత్నేన రక్షణీయ స్వత్సౌ శిశుః గుణోపి దోషతాం యాతి వక్రీభూతే విధాతరి. ఎన్ని ఉపాయాలు చేసినా సరే ఈ బాలకుడి రక్షణ ఇవేవి చెయ్యాలి ఎందుకు? పైగా దీని రక్షణను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే విధాత చాలా విపరీతంగా ఇక్కడ మళ్ళీ కొన్ని దోషాలతో కనపడుతున్నది నాకు. అంటే ఆయన భవిష్యత్తు పెద్దగా ఆయువు లేనట్టుగా. శంకరేస్య ద్వాదశే వర్షే ప్రత్యూహో విదిధన్నితః ఇత్యుక్త్వా నారదో అగచ్చత్ దేవలోకం యథాగతం. అందుకని నేను చెప్పేది జాగ్రత్తగా విను. 12వ సంవత్సరం రాగానే ఎలా అయితే ఆ ఉరుములు మెరుపులతో ఉన్నట్టుగా ఇతని మీద ఒక పొడిగి పడవచ్చు, అందుకని అగ్ని వల్ల ఆపద కలగవచ్చు అని చెప్పేసి నారదుడు ఏ దారిలో వచ్చాడో అంతగా ఏదో ఒక ఉపద్రవం వస్తుందని చెప్పేశాడు. ఆయన మళ్ళీ తన దేవలోకానికి తను వెళ్ళిపోయాడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 14 చాప్టర్ సంపూర్ణం.